ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మైమూర్కి వెళ్ళొచ్చాం సార్. ఓకే అమ్మా. ఏం జరుగుతుందమ్మా ఇక్కడ? ఈ బస్సు కాలిందంటే 5 రోజులు 6 రోజులు అయ్యింది. అవునా? ఏమన్నా బంగారం అన్నా ఏమన్నా దొరుకుతాయి, ఎండి గిట్ట దొరుకుతాయి అన్నట్టు వచ్చినాం సార్. శవాల దగ్గర పేలాలు ఎరుకోవడం అంటే ఇదేనేమో. నేను సామె తిన్నా గాని ఇప్పటి వరకు లైవ్ లో చూలే, ఇక చూస్తున్నా. అయ్య గాని అవ్వగాని చచ్చిపోతే అయ్య చేతికి ఎన్ని ఉంగరాలు ఉన్నాయి, మా అయ్య ఎంత బ్యాంకులో బ్యాలెన్స్ ఉంచిండు, మాకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, మా అమ్మ మెడలో ఎన్ని తులాల బంగారం ఉండే, చెవులకి ఎన్ని మాసాల బంగారం ఉండే అని చెప్పి కూసుండి శవం దగ్గరనే లొల్లి పెట్టుకొని పంచుకునే వరకు శవాన్ని లేపరు అని నేను విన్నా గాని లైవ్ లా. మళ్ళా రక్త సంబంధికులు కూడా కాదు, ఎవరో పాపం 20కి పైగా చనిపోయారు వాళ్ళు బయట వాళ్ళ శవాల బూడిదల కూడా వీళ్ళు ఏమైనా దొరుకుతా అని వెతుకుతున్నారు. చూడు ఎంత ఘోరం కదా. అవతల వాళ్ళ కన్నీళ్ళు, అవతల వాళ్ళ బాధతో సంబంధం లేదు. ఎవరేమైపోతే ఏందన్నట్టే ఉంది సమాజం. మరి క్రూరంగా తయారవుతారు అబ్బా.